అంటే ప్రభు స్త్రీలకు ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యతనిస్తుండో చూడండి. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమిస్తుండు. సంఘాన్ని కూడా దేనికి పోల్చాడు? స్త్రీకే. హల్లెలూయా. పురుషునికి పోల్చలేదు, సంఘము స్త్రీకి పోల్చాడు. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దిన ఉమెన్స్ డే సందర్భముగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ దినమందు మనము ఒక నూతన ఒక స్త్రీని గురించి మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ యొక్క స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఈ స్త్రీలో ఒక 3 విషయాలు మనము ధ్యానించబోతున్నాం. ఆ 3 ఏంటిదంటే, ఒకటి జ్ఞానము కలిగిన స్త్రీ, రెండవది ధైర్యము కలిగిన స్త్రీ, మూడవది విశ్వాసముతో దీవెన పొందిన స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కార్యాలు, ఏ గుణాలు ఉన్నాయి ఈమెలో? మొదటి చెప్పండి, అందరు చెప్పాలా? రెండవది, మూడవది విశ్వాసముతో దీవెన పొందుకున్న స్త్రీ. ఆ స్త్రీ పేరేమిటంటే అక్ష. ఏం పేరు? అక్ష. అక్ష అని పేరు ఎంతమంది బైబిల్లో చదివారు? ఎవరికన్నా గుర్తుందా? హల్లెలూయా. ఇద్దరు, అవతల 3, ఇంకా 4. ఎక్కడుందా ఆ పేరు? చెప్పగలరా? ఎక్కడ అధ్యాయం? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామకు స్తోత్రము. ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ సహోదరి పేరేం పేరు? అక్ష. అక్ష ఎవరంటే కాలేబు కుమార్తె. ఈ కాలేబు ఎవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబులు మోషేకు చాలా ప్రాముఖ్యత కలిగిన సేవకులు. మోషేకు ఒక కుడి భుజము, ఎడమ భుజముగా ఉండి మోషేతో ఆయన ప్రతి ప్రయాణములో అన్ని విషయాలలో వీరిరువురు ఉండేవారు. అయితే ఈ కాలేబు కుమార్తె, ఆమె పేరేం పేరు? ఏం పేరు? ఏమో అక్ష బక్ష ఏమో మాకు ఎందుకు అనుకుంటారా? చెప్పాలి అందరు నోరు తెరిచి. సిస్టర్స్ మీరే, మీకోసమే ఇంత ప్రయాసపడి చెప్పేది. హల్లెలూయా. ఏం పేరు? అక్ష. హల్లెలూయా. ఆ స్త్రీలో ఎన్ని యొక్క గుణాలు మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాము? 3 గుణములు. ఆ స్త్రీ, ఆమె ఎంతో జ్ఞానము కలిగిన స్త్రీ, ధైర్యము కలిగిన స్త్రీ, విశ్వాసముతో దీవెన పొందిన స్త్రీ. అది ఎక్కడుందో ఇప్పుడు మనం ధ్యానించుకుందారి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16 నుండి 19 వరకు మనము చదువుకుందారి. ఎవరన్నా ఒకరు చదివి వినిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ప్రార్థించుకుందాం. స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ యొక్క నాయన ప్రత్యేకమైన ఈ దినమందు ప్రభువా, ఉమెన్స్ డే సందర్భంగా ప్రభువా నానా మీ యొక్క వాక్యమును అక్స అనే ఒక సహోదరి తండ్రి ఆమె యొక్క జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుకున్నదో ప్రభువా, అటు వాక్యమును మేము ధ్యానించుచుండగా ఆత్మదేవా మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేయండి నాన్న. ఏ ఆత్మకేం అవసరమో మీరు ఎరిగి ఉన్నారు కనుక మీ పరలోక మన్నాని వర్తమానమును మీ జీవాహారమును మాకు అనుగ్రహించి మీరు నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కాలేబు ఒక టాస్క్ పెడుతుండు. ఏమని? అక్కడ ఒక ఊరు, ఒక దేశం, ఎవరైతే ఆ ప్రాంతాన్ని జయించి వస్తారో వారికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజులలో అంతే. సొలొమోను సౌలు రాజు కూడా అదే అంటున్నాడు. ఏమని? గొలియాతుని ఎవరైతే జయించి వస్తారో వారికి
నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటున్నాడు. అప్పుడు ఎవరు వచ్చారు? బాలుడైనా చిన్నవాడైనా దావీదు వస్తుండు. ఒడిసెలతో గొలియాతును కొట్టి అతన్ని చంపి తరువాత ఆయన పెద్దవాడైనాక సౌలు రాజు కుమార్తెను మీకాలును ఆయన వివాహం చేసుకుంటున్నాడు. అలాగనే ఇక్కడ కాలేబు కూడా ఒక మాట చెప్తున్నాడు, ఎవరైతే ఈ యొక్క పట్టణాన్ని జయించి వస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటే అక్కడ ఎవరు వస్తుండంటే కాలేబు సహోదరుడును కానాజు కుమారుడైన ఒత్నీయేలు దానిని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి పెళ్లి చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన మాటన ప్రకారముగా ఆయన వెళుతుండు ఆ పట్టణాన్ని జయించి ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనము చేసుకొని వచ్చిన తర్వాత కాలేబు చెప్పిన మాట నెరవేర్చాలి కదా. నెరవేర్చుతున్నాడు. ఏమని? తన కుమార్తెనిచ్చి వివాహము చేస్తుండు. వివాహం అయిన తరువాత ఈ స్త్రీ తన పెనిమిటి ఇంటికి వెళుతుంది. పెనిమిటి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడికి వెళుతున్నప్పుడు ఈమెకు ఒక పొలం ఇస్తుండు. ఎవరు? తన తండ్రి అయిన కాలేబు ఒక పొలం ఇచ్చి ఈ పొలము వివాహానికి కట్నముగా ఆమెకి ఇస్తుండు. ఆ యొక్క పొలము తీసుకొని వెళ్ళేటప్పుడు ఆమె ఒక జ్ఞానవంతురాలు, ఆమెకి ఎంతో జ్ఞానం ఉంది. ఈ పొలము మా తండ్రి గారు నాకు ఇచ్చాడు, ఈ పొలము సేద్యము చేయాలంటే నాకేముండాలి? అక్కడ ఇప్పుడు పొలము దున్నాలంటే ఏముండాలి? నీటి ఊటలు, నీరు ఉండాలని లేదా? ఇప్పుడు ఆ పొలం అంతా దున్ని అందులో పంటలు వేయాలంటే ఏం పెట్టాలి? వాటర్, నీరు పెట్టాలి. అది పెట్టందే పొలం పంట వస్తుందా? రాదు. ఈమె జ్ఞానవంతురాలు కనుక ఆమె ఆలోచన చేస్తుంది, ఈ పొలము మా తండ్రి ఇచ్చాడు, అది మెట్ట స్థలంలో ఉంది, అక్కడ ఎలాంటి నీళ్లు ఉండే అవకాశం లేదు, కాబట్టి నేనేం చేయాలని తన యొక్క కుటుంబాన్ని గురించి తానేం చేస్తుంది? ఆలోచన కలుగుతుంది. జ్ఞానముతో అన్నీ తెలుసుకుంటుంది. అక్కడికి నా భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగుండాలి, నా కుటుంబం, నా భర్త, నా పిల్లలను అందరినీ ఏ విధముగా నేను చేకూర్చుకోవాలని జ్ఞానము కలిగి జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం లేకపోతే ఏమైపోద్ది? అంతా మూడు రాలు తమ చేతులతో ఇల్లు ఓడబెరుకుందరు. ఇప్పుడు చాలామంది వాక్యం వింటుంటారు కానీ సరిగా లోపలికి పోదు. ఇక్కడే ఉంటారు, చూస్తూనే ఉంటారు కానీ మనసు తలంపులంతా ఎటో పోతుంటారు. తర్వాత ఏమిన్నారమ్మని అడిగితే ఏమో విన్నాం. హల్లెలూయా. అలాగుండకూడదు, జ్ఞానంగా ఉండాలి. మీ ఇంట్లో పనులు బాటలు అన్నిటికంటే దేవుని యొక్క వాక్యము జీవము కలిగిన వాక్యం. ఈ వాక్యము మనల్ని బ్రతికించే వాక్యము. మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలను అన్నిటినీ కట్టే జీవము కలిగిన మాటలు. అయితే ఈ స్త్రీ ఏం చేస్తుందో చూడండి 18వ వచనంలో, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగానే కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని అడిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఆ గాడిద మీద కూర్చున్నప్పుడే తను మొత్తము ఆలోచన చేసేసింది. మనమైతే చేస్తామా? పెళ్ళయ్యే ఆ అత్తగారింటికి పోతుంటే ఏడ్చుకుంటా, అయ్యో మొర్రో అందరిని వదిలిపోతుండము, ఏం చేయాలా, ఎట్లా చేయాలని ఈ ఆలోచనలోనే ఉంటాము. కానీ తన కుటుంబం గురించి, తనకిచ్చిన పొలము గురించి అన్ని ఆలోచన ఎవరు చేయరు. అయితే ఈ స్త్రీ ఎంతో జ్ఞానవంతురాలయ్యుండి తనకిచ్చిన పొలమును గురించి ఆలోచన చేస్తుంది. పొలం ఇచ్చిండు మా తండ్రి, అక్కడ నీళ్ళు లేవు, ఏమి లేవు, మెట్ట ప్లేస్లో ఉంది, అది దున్నాలంటే నేనేం చేయాలి అని ఆలోచన కలిగి తాను కూర్చున్న గాడిద మీద నుంచి ఏం చేస్తుంది? కిందకి దిగుతుంది. దిగిన వెంటనే తండ్రి చూస్తుండు, ఏమమ్మా ఎందుకో గాడిద మీద నుంచి ఎందుకు దిగావు, ఏం కావాలి అని ఆమెను అడిగినప్పుడు ఆ స్త్రీ బహుధైర్యముగా తన తండ్రిని అడుగుతుంది. ఏమడుగుతుందంటే, అందుకు ఆమె నాకు దీవెన దయచేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జ్ఞానవంతురాలో చూడండి. ఏమి కావాలంట? దీవెన కావాలంట. మనమైతే ఏం అడుగుతాం? అయ్యా నాకు ఒక 10 లక్షలు 5 లక్షలు డబ్బు ఇయ్యి, లేకుంటే ఒక 5 తులాలో 10 తులాలో బంగారం ఇయ్యి, ఏదో ఒకటి మనకు కావాల్సినవి అడుగుతాము. ఆ స్త్రీ అది అడగలేదు. ఏ దాని గురించి ఆలోచన చేయాల, ఏమడుగుతుంది? దీవెన. హల్లెలూయా,
ఎంత గొప్ప స్త్రీ చూడండి. జ్ఞానముతో యోచించుకొని తన తండ్రితో ఏమడుగుతుంది? ధైర్యముగా నాకు దీవెన దయచేయము అని అడుగుతుంది. అడుగుడు మీకు ఇవ్వబడు. ఆమె జ్ఞానముతో అడిగినందువలన ధైర్యముతో తన తండ్రిని ఏం చేస్తుంది? అడుగుతుంది. దేవుని వాక్యములో ఉంది, మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అయితే మనము ఏ కాలంలో ఉన్నాము? అంత్య దినములలో ఉన్నాం, చెడ్డ దినములలో ఉన్నాం. సమయమును పోనీయకుండా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. జ్ఞానము కలిగి ఉండాలి, అజ్ఞానులుగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము సరిగా ఎవరైతే విని వాక్యాన్ని నీ హృదయంలో, నీ మనస్సులో, నీ తలంపులో ఉంచుకొని వాక్యానుసారముగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నీ పరలోక జ్ఞానము నాకు దయచే, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం, నువ్వు నాకు ఇచ్చిన భర్త, నా పిల్లలను అన్నిటినీ నేను ఏ విధముగా కట్టుకోవాలి, నా సంఘానికి, నా కుటుంబానికి, నా సమాజానికి ఒక ప్రయోజనకార్య పాత్రగా నేను ఉండాలి ప్రభు అని ఎప్పుడైతే మనల్ని మనము జ్ఞానముతో కట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలి? ధైర్యంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము అందరము కూడి ప్రార్థన చేసేది ఒకటి సమాజముగా, అయితే నీ పర్సనల్ ప్రేయర్ ఉంటుంది కదా, ప్రత్యేక ప్రార్థన. ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర ధైర్యముగా ప్రార్థన చేయాల. నీకు ఏమి కావాలనో దాన్ని ఎన్నుకోవాలా, నీకేం అవసరమో దాన్ని నువ్వు కోరుకోవాలా. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆశపడే ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. నీకు ఏం కావాలి? ఈ స్త్రీ అయితే తనకిచ్చిన పొలమును బట్టి ఆలోచన కలిగి జ్ఞానముతో అక్కడ కావాల్సింది ఏమి కావాలనో యోచన చేసి తన తండ్రిని అడుగుతుంది. అలాగనే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మీ విషయాలు, వాటిని ఏమి నీకు కావాలనో దాన్ని ప్రత్యేకంగా ఆలోచన చేసి నీకు ఏదైతే అవసరం, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఏది ఉపయోగం, దాన్ని దేవుని యొక్క పాద సన్నిధిలో పట్టి పోరాడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నేను దేవుని సన్నిధిలో నాకు కావాల్సినవి, నాకు ఉపయోగమైంది, నేను ఏం పొందుకోవాలనో నా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసి పోరాడి పొందుకున్నా. అలాగూ పొందుకుంటే దేవుడు అలాంటి వారిని చాలా ప్రేమిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని రేయి మొదటి జామును లేచి నీళ్లు కృమ్మరించినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నీ కన్నీరు కృమ్మరించి నీ పిల్లల కొరక, పిల్లల భవిష్యత్తు కొరక, నీ కుటుంబం కొరక, నువ్వున్న పరిస్థితులని మారాలన్నా, నీకు అనారోగ్యం ఉందా, అది ఏదైనా కానీ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో మొరపెట్టితే ఆయన తప్పకుండా చేసే దేవుడు. ఇక్కడ కాలేబు తన కుమార్తె ఏమడుగుతుందో ఆయన తెలుసుకుంటుండు. చూడండి, అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చిన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక్కటడిగింది, ఈయన ఎన్నేస్తుండో రెండంతలు. దేవుని సన్నిధిలో మనం ఒక్క కార్యం కోసం ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైన మనకిస్తాడు. ఏబు జీవితంలో కూడా ఆయన అంతా పోగొట్టుకున్నాడు. ఉన్నదంతా పోయింది, పిల్లలు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, శరీరం అంతా పోయింది. కురుపులతో చిల్లపంకి తీసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటుండు. చివరికి భార్య ఆయన ప్రాణంతో ఉండడం కూడా ఆమెకి ఇష్టం లేకుండా పోయింది. నువ్వు చనిపో, ఇంకా ఏం దేవుడు అంటుండు, దూషించి చనిపో అని భర్తకు కూడా ఆయన బ్రతికుండేది ఇష్టం లేని స్థితిలో ఆయనను దూషించినా కానీ ఏం చేయలేదు. దేవుడిచ్చినప్పుడు మనము సుఖపడ్డాం, ఆయన తీసేస్తే మనం బాధపడాలన్నా కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా మనము దేవుణ్ణి స్తుతించు వారము కానీ ప్రభు యొద్ద విశ్వాసముతున్నందువలన ఆయన రెండంతల ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న 10 మంది పిల్లలు పోయినా మరలా 10 మంది పిల్లలు పుట్టారు. వాళ్ళకు 3 కుమార్తెలు ఉంటారు. ఆ 3 కుమార్తెలలో ఒక్కరి పేరు ఎవరైనా చెప్పగలరా? హల్లెలూయా. ఒకరే చెప్తుండ్రు ముందున్నోళ్ళు, మిగతా వాళ్ళంతా బైబిల్ చదివేవాళ్ళు కాదు. చదువుతాం కానీ మాకు గుర్తుండదు, ఏం చదువుతుండమో మాకే తెలియదు. ఎప్పుడు మా ఇంటి పనులు, వంట పనులు, పంటి పనులు,
వంటి పనులు. ఈ తప్పక మాకేమీ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఒక అధ్యాయము చదువుతుంటే ఆ అధ్యాయములో నువ్వు దేవుడు నీతో ఏం మాట్లాడుతుండో ఆ అధ్యాయంలో ఉన్న ఆ మర్మము, ఆ రహస్యము నువ్వు తెలుసుకోవాలా. ఊరకనే గడగడగడ చదివిపోవడం కాదు. ఒక్కసారి నువ్వు అధ్యాయం చదువుతుంటే నిదానించి చదువుకుంటా నీకు అర్థం కాకుంటే రెండోసారి కూడా చదివి చూడండి. దేవుడు నీతో ఏం చేస్తాడు, ఆ దినమందు ముఖాముఖిగా నీతో మాట్లాడుతాడు. అధ్యాయము ద్వారా, వాక్యము ద్వారా నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించే దేవుడు. ఈ యొక్క స్త్రీ తన తండ్రిని అడిగిన వెంటనే ఆ స్త్రీకి ఆ తండ్రి ఏం చేస్తున్నాడు, ఇస్తుండు. ఏమిస్తుండు? ఏమడిగింది ఆమె? ఏమడిగింది? దీవెన. ఆ దీవెన ఏమి దీవెన? నీటి ఊటలు, జీవజల నదులు. ఆ జీవజల నదులు దేవుని యందు విశ్వాసముంచు వారి కడుపులో నుండి జీవజల నదులు పొర్లిపారును. నిజముగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ కడుపులో నుండి, అంటే నీ పట్ల దేవుని యొక్క దీవెనలు, నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, నువ్వు పొందుకున్న మేలులు అనేకులకు ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి. నాకు నేనే ఉపయోగం లేకున్నా, ప్రభువుని నమ్ముకున్నా, ఏ అద్భుతం పొందుకోలేదు, అన్ని కష్టాలే, బాధలంటే నీ విశ్వాసం అదే. నీలో నిజమైన విశ్వాసం లేదు. ఇంకా నువ్వు అపనమ్మకములో, అవిశ్వాసముతో ప్రతి ఒక్కరికి అడిగిపోయి నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కొడుకు కోసం ప్రార్థన. ఇలాగ మనం ఇతరులను అడుక్కునే స్థితిలో ఉండకూడదు. ప్రార్థన నువ్వు చేయాలా, నువ్వు నిర్ణయం తీసుకోవాలా. దేవుని సన్నిధిలో నీ కుటుంబానికి ఏం అవసరం, నువ్వు ఏ కొరతతో ఉన్నావు, ఏ కొదువుతో ఉన్నావు, నీ పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగిన తల్లిగా ప్రతి విషయంలో నువ్వేం చేయాలా, నిర్ణయాలు తీసుకొని మనుషుల దగ్గర చెప్తే ఎవరు తీర్చు. ఎక్కడ పోవాలి? దేవుని సన్నిధిలో. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే తప్పక నేను నిన్ను విడవను. యాకోబు అదే చేసిండు. రాత్రి అంతా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. మన ఆన్లైన్ ప్రేయర్లో 1 గంటే, 4 గంటల నుండి 5 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్. మన సిస్టర్స్ చాలామంది 20 మంది, 25 మంది, 22 ఇట్లా రోజు వస్తూనే ఉంటారు. అయితే కొంతమంది ఎట్లా అంటే ఒకరోజు వస్తే 2 రోజులు బంద్. ఈరోజు ప్రార్థనకు వచ్చినంటే 2 రోజులు నిద్రపోతారు. ఇలాగ ఉండకూడదు. ఉంటే కరెక్ట్గా నీ కుటుంబం కొరకే నువ్వు ప్రార్థన చేసేది. నేను ప్రార్థన చేసేది మీ కొరకే. ప్రభువా వీరి కుటుంబంలో ప్రతి సమస్యలు పోవాలా, వీళ్ళ అనారోగ్యం పోవాలా, వీరికి స్వస్థత రావాలా, వీరి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వీళ్ళు భౌతికముగా ఆత్మీయముగా బలపడాలా, నీకు సాక్షులుగా ఉండాలా అని మీ కొరకే కదా ప్రార్థన ఇది ఏర్పాటు చేసింది. అప్పుడు మీలోనే క్రమం లేకపోతే దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎట్లా దీవిస్తాడు? మనం ఆత్మీయ క్రమశిక్షణ ఉండాలి. ప్రార్థన అనేది ఒకరోజు చేసి 2 రోజులు వదిలిపెట్టేది కాదు. ఇప్పుడు ఒకరోజు అన్నం తిని 2 రోజులు తినకుండా ఉంటారా? ఒక పూట తింటాను మరొక పూట కడుపులో ఎట్లుంటుంది, ఆకలి, మంట మంట మంట. చిన్నప్పుడు మా ఆగిన అట్లే చేసేవాడు. సరిగా అన్నం తినడు, తినబెట్టినా కానీ తినడు అంటాడు. నేను సరిగ్గా చేస్తా, అట్లనా ఉండరా అని మధ్యాహ్నం కానీ నైట్ కానీ అన్నమే పెట్టను. అన్నం అడిగినా కూడా అన్నం లేదంటుంటా. చూస్తాడు, అమ్మో మమ్మీ అన్నం పెట్టుకొని కూడా పెట్టలేదంటే నేను తిననందువల్ల నెట్టు చేస్తుండని మరుసటి రోజు ఏం చేస్తాడు, నేను తినిపిస్తానన్న కూడా వద్దు నేనే తింటా, ఎందుకంటే కడుపు గాలబెడతా కదా, అందుకని భయం. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానము కలిగి, ధైర్యము కలిగి, విశ్వాసముతో దేవుని యొక్క దీవెన పొందుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉంటావో ప్రభు నీ పట్ల అద్భుత కార్యములు చేస్తాడు. నువ్వేనో తానని నిర్లక్ష్య వైఖరితో వేకువ జాము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్యే మనకంటే ముందుగా మాదిరిగా ఆయన పెందల కడనే లేచి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభువే కదా, ఆయన దేవాతి దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన ప్రభు. ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకొరకు చేశాడు, నీకు నాకు నేర్పించడానికి మాదిరిగా. ప్రభు ఎలాగున్నాడో మనము కూడా అలాగూ లేచి ప్రార్థన చేయాలని, అలాగూ ప్రార్థన చేయబట్టే ఆ సిలువ మరణాన్ని జయించగలిగిండు. ఆత్మ బలము పొందుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు. అపవాది తలను కల్వరి శిలువలో ఏం చేశాడు, చితకదొక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగనే నీలో క్రమశిక్షణ ప్రార్థన జీవితం ఉంటే ప్రతి అపవాది వేయు ప్రతి అగ్ని బాణములు అపవాది తంత్రగొంటి అయి ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ఆత్మదేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండు. అపవాది ఎలాంటి తంత్రగొండి అయి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మనలను, మన కుటుంబాన్ని, మన పిల్లల యొక్క జీవితాలను నాశనం చేయాలని వాడు ఎన్నో కుయుక్తుల కుతంత్రములతో చిన్న చోటు చాలు, దానికి చిన్న చోటు, చీమబోయేంత చోటు చాలు, వాడు ఆ రంధ్రములో వచ్చి పెద్దగా నీళ్ళంతా ఆక్రమించుకొని నీ ఇంట్లో కూర్చొని వాడు ఏం చేస్తాడు, నిన్నే ఇంకా నడిపించేటట్టు చేస్తాడు. వాడు కూర్చోంటే కూర్చోవాలా, లే అంటే లేవాలి. అలాంటి స్థితికి మనల్ని వాడు మార్చేస్తాడు. మన బ్రెయిన్లో మన తలంపుల ఆలోచనలన్నీ వాడు వశంలో పెట్టుకొని ప్రార్థించనీయకుండా, దేవుని సన్నిధికి రానియకుండా, వాక్యం చదవనీయకుండా, ధ్యానించనీయకుండా అనేక సార్లు వాడు మనల్ని ఏం చేస్తాడో బోల్తా కొడుతుంటాడు. అందుకే మీ విరోధి అయిన అపవాది ఎట్లున్నాడో గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. అట్టి సాతాను యొక్క కుయుక్తులు కుతంత్రములు నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? జ్ఞానము కలగాలి. ధైర్యముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేది, ప్రార్థనలో ఒక స్పష్టత ఉండాలా. ఏ స్పష్టత లేకుండా అన్నిటి కోసం ఇప్పుడు చాలామంది అన్నం తినేటప్పుడు మటన్ వేసుకుంటారు, రసం పోసుకుంటారు, కూరగాయలు పోసుకుంటారు, కూరగాయలు వేసుకుంటారు, తర్వాత పెరుగు పోసుకుంటారు, అన్నీ కలుపుకొని తింటే టేస్ట్ తెలుసద్దా? ఏది దానికి తింటేనే. అలాగనే నువ్వు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అడిగేది స్పష్టత ఉండాలి. ఇక్కడ అక్షయ అనే ఈ స్త్రీ తన తండ్రి ఎదుట ఒక స్పష్టత కలిగింది, జ్ఞానము కలిగింది. తండ్రి సముఖంలో అడుగుతుంది, నాకు నీళ్ళు ఊట కావాలా అని అడిగినప్పుడు ఆ తండ్రి ఎంత మంచి తండ్రి చూడండి. ఇలాంటి తండ్రి అందరికుంటే ఎట్లుంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి ఆమె ఒక్క నీటి ఊట అడిగితే ఆయన 2 నీటి ఊటలను ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసి ఒకదాని కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనకు 2 బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి ఈమె విశ్వాసము కలిగి ఆ తండ్రి ఎదుట ధైర్యముతో నాకు దీవెన కావాలయ్యా, నాకు నీటి మడుగులు కావాలా, నాకు ఇంకొక పొలం కావాలా, నాకు ఆ పొలం కావాలా, నీ బాగా పంట వచ్చే పొలం కావాలని అడగల. ఆమె ఎంత తెలివితో జ్ఞానముతో ఏమడుగుతుంది? దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమందు ఈ యొక్క ఉమెన్స్ ప్రేయర్కి వచ్చిన ప్రతి ఒక్క సిస్టర్స్కి ప్రభు ఇచ్చేదే దేవుని యొక్క దీవెన. దేవుని సన్నిధిలో జ్ఞానము కలిగి ధైర్యముగా విశ్వాసముతో ఆ దీవెనలు పొందుకునే ఆ స్పష్టత నీలో ఉండాల. ఈ అక్షాణ్య స్త్రీ ఏ విధముగా అలాంటి స్పష్టత కలిగి ఉండి తన తండ్రి ఎదుట ఒకటడిగితే 2 పొందుకున్నట్లుగా ప్రభు కూడా నువ్వు ఒక్కటడిగితే ఆయన 2 ఆశీర్వాదములు ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని యొక్క బిడ్డలముగా మనం ఉండి ఇంకా బాధలతో, కష్టాలతో అయ్యో అమ్మో ప్రభువా అని నువ్వు ఇంకా ఏడుస్తున్నావంటే నీలో సరి అయిన విశ్వాసము లేదు, నీలో సరి అయిన నమ్మకము లేదు, దేవుని మీద నీకు పట్టు లేదు. ఇట్లా ఏ గాలి కాచాప ఇట్లా దేవుని దగ్గరకు వస్తే ఇటు, లోకం లేకపోతే అటు, ఇలాగుండకూడదు. నువ్వు ఒకే మార్గములు ఉండాలి. 2 మార్గాలు, ఒకటి ఇరుకు మార్గం, ఇంకొకటి విశాల మార్గం. ఇరుకు మార్గమును పోతే అనేక సమస్యలు, శోధనలు, బాధలు అన్నీ వస్తాయి. అయితే వాటిలోండి నువ్వు ముందుకెళ్తుంటే నీకు పరలోక రాజ్యమే. అయితే విశాల మార్గంలో పోయావనుకోండి, ఇక్కడ సుఖంగా సంతోషంగా తింటూ తాగుతూ ఇక విచ్చలవిడిగా జీవిస్తుంటే చివరికి ఆ మార్గం ఎక్కడికి పోద్ది? నరక మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఉన్నదంట, ఆమెకు 5-6 మంది పిల్లలు. అయితే వాళ్ళు ఆమె చెప్పిన మాట వినేవారు కాదు. వాళ్ళు క్రమం లేకుండా ఇష్టానికి తిరిగేవాళ్ళు. అయితే ఆ తల్లి రోజు ప్రార్థన చేసేదంట, ప్రతిరోజు. అయ్యా నా పిల్లలను మార్చయ్యా, వారికి రక్షణ దయచేయ్యా, నీ బిడ్డలుగా మార్చు ప్రభు అని ప్రతిరోజు కన్నీరుగాచి ప్రార్థన చేసేదంట. వారు చిన్నప్పటి నుండి ఎదిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళల్లో ఒక కొడుకు ప్రభువుని నమ్ముకొని ఆయన పెద్ద సేవకుడిగా మారిపోయిందంట.
సేవకుడిగా మారిపోయి అనేక మందిలో ఇలాగ ప్రసంగం చేస్తూ ఆయన చెప్తున్నాడంట, ఈ విధంగా నేను మీ మధ్యలో ఒక సేవకునిగా నిలబడి ఉన్నానంటే అది నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా నేను ఇక్కడ ఒక దేవుని యొక్క సేవకుడిగా మీ మధ్యలో ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేయమని ఆయన ప్రసంగం చేశాడంట. ఈరోజు మీ అందరూ మీ పిల్లల కోసం ఏం చేయాలా? కన్నీరు గార్చి ప్రార్థన మీరందరూ చేస్తుంటారు, నాకు తెలుసు. మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం, మీ భర్త కోసం, మీ ప్రతి సమస్యల కోసం ప్రార్థన చేస్తుంటారు. అయితే అది స్పష్టంగా చేయాలా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఉపవాస ప్రార్థనలలో ఉన్నాం. 15వ రోజు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా దేవుని సన్నిధిలో గడిపి నీ పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం. ఎందుకంటే లోకం బహుభయంకరంగా ఉంది. ఎప్పుడెప్పుడు యవనస్తుల్ని, యవనరాల్ని వారి యొక్క జీవితాలు నాశనం చేయాలని సాతానుడు కంకణం కట్టుకొని ఉన్నాడు. కాలేజీలకు వెళ్ళినా వదలడం లేదు. కాలేజీలలో పోయారనుకోండి, ఏం చేస్తాడు? అంతా లోక ప్రేమల చేత, తర్వాత డ్రగ్స్, మత్తు పదార్థాలు, తెలియకుండానే కూల్ డ్రింక్స్లలో ఏదో ఒక ట్యాబ్లెట్లలో ఇంజక్షన్లలో వేసుకొని ఎప్పుడు మత్తుగా ఉంటున్నారు. అలాంటి యొక్క అపవాది హస్తములేకి మీ పిల్లలు పోకుండా వారి జీవితాలు కాపాడబడాలంటే నువ్వేం చేయాలి? తల్లివైన నీవు, తండ్రివైన నీవు మీ బిడ్డల కోసం దేవుని సన్నిధిలో చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయలేదనుకోండి, వాళ్ళు కొట్టుకొని పోతారు. వారు ఇంకా పాపములో, శాపములో పడిపోయిన తర్వాత అప్పుడు అంగలార్చి ప్రభువా మార్చేయ మార్చేయ, వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు అయిన తర్వాత నువ్వు కన్నీరు గారుస్తుంటే ఏం లాభం? హల్లెలూయా. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంటర్మీడియం అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తుండ్రు? హైదరాబాద్. తల్లిదండ్రులను విడిచి దూరంగా పోతుండ్రు. వారు అక్కడ ఎట్లుంటుండ్రో, ఏమి చేస్తుండ్రో, ఎలాగ చదువుతుండ్రో లేదో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రతి ఒక్కొక్కరు కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించువారుగా ఉండాలా. ఇక్కడ ఈ సహోదరి అదే చేసింది. ఆమె తన తండ్రి ఎదుట అడిగినప్పుడు ఆయన 2 విధములైన నీటి ఊటలను ఆమెకి ఇస్తుండు. వాటిని తీసుకున్నప్పుడు ఆమె ఎంతో సంతోషముతో, ఆనందముతో దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని యొక్క దీవెన పొందుకొని ఆనందిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కృప, విశ్వాసము నువ్వును పొందుకొని దేవునికి ఒక గొప్ప సాక్షి బిడ్డగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇటు మాటలు ప్రభు మీ హృదయంలో ఆశీర్వదించును గాక. ఆమేన్.